పక్కనే గండిపేట చెరువు. అవునండి. సార్ ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే ఈ లొకేషన్ నుంచి నియోపోలిస్ నుంచి మనం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 5 సంవత్సరాలు అప్రిషియేషన్ ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు అన్నట్లు ఇక్కడ సామాన్యులు అయితే కొనే పరిస్థితి అయితే లేదు. సో ఎవరేంటంటే ఈ లొకేషన్ బేస్ చేసుకొని ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం వెళ్తూ ఉంటారు. సో ఎప్పటికైనా ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం సెంటర్ ఆఫ్ పాయింట్ అయితే ఇక్కడ అవుతుందని చెప్పి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరేం చెప్తారు? సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు నియోపోలిస్ దగ్గర ఉన్నామండి. మనం నియోపోలిస్ నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్, ఇప్పుడు కోకాపేట్ కానీ గచ్చిబౌలి కానీ ఈ లొకేషన్స్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అండి. కోకాపేట్ కానీ గచ్చిబౌలి కానీ ఇవన్నీ ఆక్యుపైడ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చిన లొకేషన్స్ ఇటు మోకిలా, మంచిరేవల, నార్సింగి ఈ లొకేషన్స్ ఫ్యూచర్లో మనకి చాలా అంటే నెక్స్ట్ కోకాపేట్ అయ్యే ప్రాజెక్ట్స్ లొకేషన్స్ అండి అవి. అంటే ఏది మంచిరేవల, ఇటు మోకిలా టిల్ టీఎస్పీఏ జంక్షన్ వరకు మనకి హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతున్నాయండి. అంటే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆల్రెడీ ఈ కేటగిరీ ఏ బిల్డర్స్ ఆల్రెడీ ల్యాండ్స్ అక్కడ ఎక్వైర్ చేసుకొని ఉన్నారండి. సో డెఫినెట్లీ ఒక 5 years తర్వాత ఈ ఏరియాలో మనకి ల్యాండ్స్ అయితే అవైలబిలిటీ ఉండవండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మనం 50 story బిల్డింగ్స్ ప్రతి ఎవ్రీ ప్లేస్ ఈజ్ ఆక్యుపైడ్ అయిపోతుందండి 5 years తర్వాత. సో నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ ఏ లొకేషన్స్ మనకి హైలైట్ అవుతాయంటే మంచిరేవల అండ్ టీఎస్పీఏ జంక్షన్ వరకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాబోతున్నాయి. అదేవిధంగా ఇటు మోకిలా అండ్ శంకర్పల్లి వరకు మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాబోతున్నాయి. సార్ రవి గారు, సో మనం అయితే కోకాపేట్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అవును. అసలు గ్రౌండ్ లెవెల్లో కోకాపేట ఇప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్ ఇక్కడ ఏం వర్క్ జరుగుతున్నాయి మొత్తం చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. షూర్, రోడ్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ కావచ్చు, సో ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, దాంతో పాటు ఈ కోకాపేటలోని కొంతమంది విలేజెస్ ఎవరైతే అప్పట్లో ఉండేవాళ్ళో వాళ్ళతో కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. సో మనం ఒకసారి కోకాపేట ఒక చిన్న టూర్ వేద్దాం. సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కోకాపేటలో ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది కూడా మేము మీ కళ్ళ ముందు అయితే మేము ఉంచబోతున్నాము. సో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో రవి గారు మొత్తం మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈరోజు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సో రవి గారు మీరేం చెప్తారు? ఎస్ సార్, ఇప్పుడు మనం ఇక్కడ ఏం ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రాబోతున్నాయి, ఏ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో అనేది మనం ఇప్పుడు చూపించబోతున్నామండి. సో వాటి ప్రైస్ స్ట్రక్చర్స్ కూడా మీకు చెప్పబోతున్నాం. సో దట్ మీరు లైక్ కొందాం అనుకుంటే దీని బెనిఫిట్స్ ఏమిటి, కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది, ఎంత బడ్జెట్ పడుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం నియోపోలిస్ సెంటర్లో ఉన్నామండి. సో నియోపోలిస్ సెంటర్ నుంచి మనకి 4 లొకేషన్స్ ఉన్నాయండి, 4 different లొకేషన్స్. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్న లొకేషన్ అంతా ఇది కోకాపేట్ అండి. కోకాపేట్లో మీకు హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కనిపిస్తాయండి. హై రైజ్ బిల్డింగ్స్ కానీ ఈ కమర్షియల్ బిల్డింగ్స్, ఆఫీస్ స్పేసెస్ కానీ మీకు ఇటువైపు కనిపిస్తాయండి. ఇది కాకుండా మనం అదర్ సైడ్ చూస్తే మనకి మూవీ టవర్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ మూవీ టవర్స్ వెనకనున్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అవంతా మనకి గచ్చిబౌలి కింద వస్తాయండి. గచ్చిబౌలి, నల్లగండ్ల ఇది మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లొకేషన్ అండి. అది కనిపిస్తున్నాయి కదండి హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ. సో ఇది కాకుండా ఈ అదర్ సైడ్ ఆఫ్ నియోపోలిస్ అండి మనం చూడండి ఆల్రెడీ మై హోమ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి భారీ ఎత్తుగా. దాని పక్కన సత్వా గ్రూప్ వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారండి. ఇవన్నీ కూడా 50 story బిల్డింగ్స్ కడుతున్నారండి. సో ఈ లొకేషన్కి ఇది డెడ్ ఎండ్ అవుతుందండి. ఇది కాకుండా మనకి అదర్ సైడ్ ఈ లొకేషన్ మనకి మోకిలా అండ్ శంకర్పల్లికి కనెక్టివిటీ వస్తుందండి. అగైన్ గండిపేట లేక్ అనేది చాలా దగ్గరలో ఉంది, గండిపేట చెరువు మనకి. అగైన్ ఇక్కడ కూడా మనకి హై రైజ్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయండి. ఆల్రెడీ మై హోమ్ వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ లొకేషన్స్ ఏంటంటే మనకి ఈ రోడ్డు మన తిన్నగలి రైట్ టర్న్ తీసుకుంటే మనకి ఇటు మోకిలా, కొల్లూరు అండ్ శంకర్పల్లికి కనెక్టివిటీ ఉందండి. సో ఇప్పుడు కంప్లీట్ ఈ లొకేషన్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. సో లెట్ us see every part of నియోపోలిస్. ఇప్పుడు నియోపోలిస్ వెస్ట్ పార్ట్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. సో నియోపోలిస్ సెంటర్ నుంచి వెస్ట్ పార్ట్ వెళ్తున్నప్పుడు మన లెఫ్ట్ సైడ్ అయితే ఖాళీ స్థలం మాత్రమే ఉంది, కానీ రైట్ సైడు మనకి
ఆల్రెడీ ఒక ప్రాజెక్టు ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉందండి. దట్ ఈస్ ఇది సత్వా ప్రాజెక్ట్ అండి. ఈ సత్వా ప్రాజెక్ట్ పేరు సత్వా లేక్ రిడ్జ్. ఇది కూడా 50 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారండి. హై రైజ్ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తుందండి ఈ ప్రాజెక్టు. సో మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఈ రోడ్డు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద రోడ్ ఈజ్ 100 నుంచి 150 ఫీట్ రోడ్స్ అండి మనకి. సో ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసుకొని, అంటే క్రౌడ్ వచ్చిన తర్వాత ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకూడదని ప్రతి రోడ్డు కూడా 100-150 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి సత్వా ప్రాజెక్ట్ పక్కన మనం ఆల్రెడీ హై రైజ్ ఆల్మోస్ట్ 35 ఫ్లోర్స్ కట్టున్నాయి చూడండి. ఇది మై హోమ్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ మై హోమ్ ప్రాజెక్టు 50-55% కంప్లీట్ చేస్తున్నదండి. మనం అట్లా మై హోమ్ ప్రాజెక్టు అదర్ సైడ్ వెళ్దామండి. చూశారు కదండి, కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. నాకు తెలిసి ఈ కన్స్ట్రక్షన్ జస్ట్ 1.5-2 ఇయర్స్లో చేసిన కన్స్ట్రక్షన్ అండి ఇది. మై హోమ్ ప్రాజెక్ట్కి ఇది ఎంట్రన్స్ అవ్వబోతుందండి. అగైన్ మై హోమ్ పక్కన ఇంకో ప్రాజెక్ట్ వస్తుందండి. ఈ ప్రాజెక్ట్ చేసేది ఎవరంటే రాజ్ పుష్ప గ్రూప్ అండి. సో ఇక్కడ మనం చూస్తున్న ప్రాజెక్ట్ ఇది రాజ్ పుష్ప అండి. ఇప్పుడు మనం నియోపోలిస్ వెస్ట్ పార్ట్లో ఉన్నామండి, వెస్ట్ పార్ట్ ఆఫ్ నియోపోలిస్. సో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ మనకి వెస్ట్ పార్ట్లో స్టార్ట్ అయిపోయాయండి. సో ఈ వెస్ట్ పార్ట్కి ఇది డెడ్ ఎండ్ అండి. ఇప్పుడు ఈ రాజ్ పుష్ప పక్కన అగైన్ 1 మోర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి. ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్ట్ చేసే గ్రూప్ పేరు ప్రెస్టీజ్ గ్రూప్ అండి. సో ఈ ప్రెస్టీజ్ గ్రూప్ ప్రాజెక్ట్ పేరు క్లియర్మౌంట్ అండి. ఈ క్లియర్మౌంట్ అనే ప్రాజెక్ట్ కూడా మనకి అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో వస్తున్నాయండి. మనకి అన్నీ అబౌవ్ 2000 ఎస్ఎఫ్టీసే ఉంటాయి. పెద్ద సైజ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి, 4000-5000 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయండి మనకి. కోకాపేట్ నియోపోలిస్ లొకేషన్లో ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళు చాలా బాగా అమ్ముతున్నారండి. ఎక్కువ సేల్స్ ప్రెస్టీజ్ గ్రూప్లో అవుతున్నాయండి. అగైన్ మనం చూస్తున్న ల్యాండ్ ఇవంతా ఫ్యూచర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రాబోతున్నాయండి ఇక్కడ. అగైన్ మళ్ళీ మనం సెంటర్కి వచ్చామండి, నియోపోలిస్ సెంటర్కి వచ్చాం. ఇప్పుడు వెస్ట్ పార్ట్ని మనం ఎక్స్ప్లోర్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం నార్దర్న్ పార్ట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మనకి నార్దర్న్ పార్ట్లో మ్యాక్సిమం ఓపెన్ ల్యాండ్సే కనిపిస్తాయండి, ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఈ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే ది ట్రలైట్ అనే ప్రాజెక్ట్ రాబోతుందండి. బ్లూ ఓక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మంగతరం డెవలపర్స్ కలిపి ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారండి. లెఫ్ట్ సైడ్ ద లొకేషన్ ఈజ్ వెరీ అడ్జసెంట్ టు మూవీ టవర్స్ అండి. మనం చూస్తుంది మూవీ టవర్స్. సో మూవీ టవర్స్ ఉన్న పక్కన ఉన్న ప్రాజెక్ట్ అండి అది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఆఫీస్ ఇక్కడ కట్టబోతున్నారండి. కరెక్ట్గా సెంటర్లో మనకి ఒక టెంపుల్ కూడా ఉందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం చూస్తుంది మూవీ టవర్స్ అండి.
ఇది చాలా లాంగ్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారండి ఇవి. ఇప్పుడు మనం అటు చూస్తున్నాం కదండి, అది ఓఆర్ఆర్ అండి. ఓఆర్ఆర్కి కనెక్టివిటీ రోడ్ అది. ఓఆర్ఆర్ నుంచి ఇటు అగైన్ ఇవంతా ప్రస్తుతానికి అయితే ఓపెన్ ఉందండి. ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్స్ అప్రూవల్స్ రాబోతున్నాయండి. ఇక్కడ బ్రిగేడ్ గ్రూప్ కూడా 50 స్టోరేజ్ బిల్డింగ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారండి ఇక్కడ. సో ఈ లొకేషన్ టోల్ గేట్ అండి ఇది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ సెంటర్కి వచ్చామండి. సో వెస్ట్ అండ్ నార్దర్న్ పార్ట్ మనం కవర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈస్ట్ పార్ట్ చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నియోపోలిస్కి వెళ్తున్నాం అండి. సో ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నియోపోలిస్ మనకి డైరెక్ట్గా కోకాపేట్ కనెక్టివిటీ ఉందండి. సో కోకాపేట్ అడ్జసెంట్ మనకి ఈస్ట్ పార్ట్ ఆఫ్ నియోపోలిస్కి కనెక్ట్ అవుతుందండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆల్రెడీ ఎక్స్కవేషన్ వర్క్ అయితే జరుగుతుందండి. ఉన్న గుట్టలన్నీ ఎరగొడుతున్నారు, ఈ రాళ్ళన్నీ